ప్రేమ ఎంత మధురం టింగ్ టింగ్ ప్రియురాల అంత కఠినం టింగ్ టింగ్ అని పాట పాడుతున్నాడు మన చంద్ర. అసలు ఈ పాటకి కారణమైన పర్సన్ ఎవరు తెలుసుకోవాలంటే స్కిట్ చూడాల్సిందే. ప్లీజ్ వెల్కమ్ చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ స్టీ. ప్రేమ కరుణిస్తే వరం లాంటిది, వికటిస్తే విషం లాంటిది. అది 2080s లో అయినా సరే 2015 లో అయినా సరే ప్రేమ ఉసురువెల్లి లాంటిది. రంగులు మారుస్తూ ఉంటుంది. ఆ రంగుల వల్ల మనిషి బొంగులో కలిసిపోయి బార్లోకి వెళ్తుంటాడు. మల్లె పువ్వు లాంటి నా మనసుని ఈ ప్రేమ కాళ్ళ కిందేసి కసా 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 తొక్కేసి. ఎవరైనా మందు గొప్పదా మగువ గొప్పదా అని అడిగితే నేను మందు గొప్పదని చెప్తాను. ఎందుకంటే నా మగువ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఈ మందుని నేను వదలాలనుకున్నా, ఇది నన్ను వదలట్లేదు. ఈ మందుకు నా మీద ఉన్న ప్రేమ నా మగవుకుంటే బాగుండేది. ఈ ఆడవాళ్ళకు ఉండదు. ఈ ఆడవాళ్ళు నమ్మకు నమ్మకు ఆడలోని ప్రేమలని వద్దులే. ఆడవాళ్ళు పేరు చెప్తే రోజా గారు వచ్చి స్టేజ్ మీద కర్రతో కొడతారు. ధైర్యంగా మాట్లాడు. ఈ రోజు మీ ఆడవాళ్ళ వల్ల నా జీవితం రోడ్డు పాలైంది. మరి నేను దేంతో కొట్టాలి? అందుకే ఎవరికి కొట్టడం ఇష్టం లేక నాకు నేనే మందు కొట్టుకుంటున్నా. సైంటిస్ట్ అవుదామని అలా వెళ్తున్నా. సైనెట్లా ఎదురైంది అది. ఇప్పుడేమో నా బతుకు సైలెన్సర్ లేని బైక్లో అయిపోయింది. మమ్మల్ని సైంటిస్ట్ అవ్వనివ్వరు, మీరెవ్వరు. ఒక భారతదేశం గొప్ప సైంటిస్ట్ ని కోల్పోయింది. దానికి కారణం మీ ఆడవాళ్ళు. మీరు ఏ థీములు ఇచ్చినా నేను ఆడవాళ్ళకే కనెక్ట్ అవుతా. ఆడదే మాయా లైఫే పాయా, ఈ లోకంలో ఆడదింతే నయా ఇంతే నయా. గోపి, ఓ డాక్టర్ చక్రవర్తి, నీ వైద్యం నాకు అవసరం లేదు. వెళ్ళిపో చక్రవర్తి, వెళ్ళిపో. ఏంటిది గోపి? ఓల్డ్ మంకరం. నేను అడిగింది బ్రాండ్ కాదు గోపి, నీ బాధ ఏంటని అడుగుతున్నాను గోపి. కాల సర్పం కాటేసింది చక్రవర్తి. ఒక ఆడదాని కోసం నీ జీవితాన్ని రోడ్డు పాలు చేసుకుంటావా గోపి? అది బర్రె పాలు తాగి నన్ను బజారు పాలు చేసింది చక్రవర్తి. తానెక్కడుందో చెప్పు గోపి, తీసుకొచ్చి నీ పాదాల దగ్గర పాడేస్తాను. అది ఎక్కడ ఉందో తెలిస్తే నేనే దానికి పాదాల దగ్గర పడి ఉంటా. మై లవ్ ఇస్ గాన్ చక్రవర్తి, మై లవ్ ఇస్ గాన్. రోడ్డు మీద ఉన్న నన్ను తీసుకొచ్చి డెంటల్ డాక్టర్ ని చేస్తావు. ఈ రోజు నువ్వు అమ్మాయి కోసం ఒక మెంటలోడు అయిపోతుంటే స్నేహితుడిగా నేను ఎలా తట్టుకోగలను గోపి? ఎలా తట్టుకోగలను? రా గోపి, మన ఇంటికి వెళ్దాం. ప్రేమలో ఓడిపోయిన వాడికి ఏకాంతమే కరెక్ట్ చక్రవర్తి. నేనెవరింటికి రాను, రాలేను. నువ్వు వెళ్ళిపో గోపి. ఇప్పుడు నువ్వు నాతో రాకపోతే మన స్నేహం మీద ఒట్టే చక్రవర్తి. అవును, ఆ రోజుల్లో ప్రేమ పేరుతో అది, ఈ రోజు స్నేహం పేరుతో నువ్వు. ఎందుకు చక్రవర్తిని ఇలా చిత్రహింసలు చేస్తున్నారు? ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటి? నేను ఇంటికి రావడమేగా. ముమ్మాటికి వస్తా, కానీ ఒక కండిషన్. నేను ఇంటికి వచ్చిన తర్వాత మందు మానేయమని చెప్పకు. జీవితంలో తోడున్నది నాకు ఇది ఒకటే. పద చక్రవర్తి. రా గోపి. శారదా, శారదా, ఒక్క నిమిషం గోపి. ఏమో శారదా? నీ గదిలో ఉన్నానండి. శారదా, ఓ ఇక్కడున్నావా? శారదా, వీడు నా ప్రాణ స్నేహితుడు గోపి. నమస్కారం అండి. గోపి, నా భార్య శారద. నమస్కారం. ఈ రోజు మనం ఈ స్టేజ్ లో ఉండడానికి కారణం గోపియే. నేను కూడా ఈ స్టేజ్ లో ఉండడానికి కారణం మీరే. మహారాజులా ఉండే వీడు ఒక అమ్మాయి కోసం పిచ్చివాడ్లా తయారయ్యాడు. నా గోపిని మోసం చేయడానికి తనకి మనసులా వచ్చింది శారద. నా గోపి పరిస్థితి చూసావా? పాలు తాగడానికి కూడా 10 సార్లు ఆలోచించే నా గోపి బాటిల్ మందు తాగుతున్నాడే. దానికి కారణం అది కాదు, అది ఆడది కాదు, మృగం. చక్రవర్తి, అది బాగా సెన్సిటివ్ రా. బాధపడుతుందిరా, అలా అనకు.
4 రోజులు నాతో ఉంటే అదే చదువుకుంటుంది. నాకు డెంటల్ సర్జరీ ఉంది కాబట్టి నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. ఇంట్లో విశ్రాంతి తీసుకో. నీకేం కావాలన్నా శారదని అడుగు, ఓకేనా? వద్దు చక్రవర్తి, నేను ఇంట్లో ఉండలేను చక్రవర్తి. నా మనసంతా అల్లోకల్లోలంగా అవుతుంది. గోపి, నువ్వు నా ఇంట్లో ఉండకపోతే నా శారద మీద ఒట్టే. కొన్ని ప్రమాణాలు ఆరోగ్యానికి హానికరం రా. నేను డాక్టర్ని రా. కొన్ని ట్రీట్మెంట్లు పనికిరావురా, గుర్తు పెట్టుకో. ట్రీట్మెంట్లు ఉన్నా లేకపోయినా నువ్వు మాత్రం ఇంట్లోనే ఉండాలి. ఇది నా ఆర్డర్, గుర్తు పెట్టుకో. బాగా తాగుతున్నట్టున్నావు. రోజుకు 2-3 పెగ్గులే తాగుతున్నా. ఇంకా నువ్వు అబద్ధాలు చెప్పడం మానలేదా గోపి? నిజం చెప్పిన ఉపయోగం ఏముంది శారదా? ఓ, ఇప్పుడు నువ్వు డాక్టర్ భార్యవి కదూ శారదా గారు? డాక్టర్ లేడు, శారదాని పిలువు గోపి. నన్ను క్షమించు గోపి, క్షమించు. క్షమించడానికి నేనెవరిని? క్షమించబడడానికి నువ్వెవరివి? గోపి, గతాన్ని గుర్తు చేసి నా గుండెను పిండి చెయ్యకు గోపి. గోధుమ పిండేం కాదు. ఆ రోజు నాతో ఉంటాను నువ్వు మాట ఇవ్వలేదా? అనలేదా? అన్నాను. నువ్వే నా సర్వస్వం నువ్వు అనలేదా? అన్నాను. నువ్వే నా ప్రపంచం నువ్వు అనలేదా? నువ్వే నా జీవితం అని అనలేదా? అన్నాను అన్నాను అన్నాను. ఇన్ని అన్ని కూడా చివరిలో ఏమనకుండా వెళ్ళిపోయావేంటి శారదా? అవును శారద, నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు? ఏ విషయం అండి? నేను గోడ చాటున ఉండి అన్ని విన్నాను శారద. నేను చేసిన తప్పును నేనే సరిదిద్దుకోవాలి. శారద, గోపి, ఒక్కసారి మీ చేతులు ఇవ్వండి, కలుపుకోండిలా. శారద, నీకు గోపియే సరైన వాడు. గోపి, నీకు శారద సరైనది. మీరిద్దరు కలిసి సంతోషంగా ఉండండి. లోకం ఏమని అనుకుంటుంది చక్రవర్తి? నేనేమన్నా అనుకున్నాను, ఎప్పుడన్నా ఆలోచించావారా? ఆ లోకం గురించి ఆలోచించావు. వెళ్ళండి, వెళ్ళి సంతోషంగా ఉండండి. రా శారదా. డాక్టర్గా పేషెంట్కి న్యాయం చేశాను, భర్తగా భార్యకు న్యాయం చేశాను, ఒక స్నేహితుడిగా స్నేహానికి న్యాయం చేశాను. మధ్యలో నేనే అన్యాయం అయిపోయాను. ఈ పరిస్థితుల్లో నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడెక్కడో బాటిల్ ఉండాలి. గోపి, గోపి, వదలు గోపి, అమ్మా. మనం అనుకుంటాం కానీ సాక్రిఫైస్ చేసినంత ఈజీగా అది భరించడం. ఆడియో వినే బాధపడుతుంటే వీడు విజువల్ చూపెట్టి ఇంకా బాధ పెట్టాడు. నేను తట్టుకోలేను. నో నో నో. చక్రవర్తి, ఒక డాక్టర్ ఉండి కూడా మందు తాగుతున్నావా? నన్ను తాగని గొప్పి, తాగి తాగి నన్ను చచ్చిపోని గొప్పి. మీ ఇద్దరి మధ్యలో అడ్డుగోడలా ఉండని నేను సరికాదు గోపి, సరికాదు. చక్రవర్తి, నాకు అర్థమైంది. శారదా లేకపోతే నువ్వు ఉండలేవు. నేను ఉండగలను గోపి. నువ్వు అబద్ధం చెప్పినా నీ కళ్ళు మాత్రం అబద్ధం చెప్పదు చక్రవర్తి. శారదా నాతో ఉండడం కంటే నీతో ఉండడమే కరెక్ట్. శారదా, నువ్వు నాతో ఉండడం కంటే నువ్వు గోపితో ఉండడమే కరెక్ట్. గోపి, శారద లేకుండా నువ్వు ఉండగలవా గోపి? ఒకసారి బాటలు ఇవ్వు. ఉండగలను, ఉండాలి కూడా, ఉంటాను కూడా. వెళ్ళి ప్రశాంతంగా కాపురం చేసుకోండి, వెళ్ళండి. శారద, బంపర్ ఆఫర్. నో నో చక్రవర్తి, చక్రవర్తి, ఒకసారి డోర్ తీ. ఏంటి గోపి? ఒక్కసారి నీకు షేక్ హ్యాండ్ ఇచ్చేసి వెళ్దామని వచ్చాను చక్రవర్తి. ఇచ్చావు కదా, వెళ్ళు. నో చక్రవర్తి, చక్రవర్తి, ఒకసారి డోర్ తీ చక్రవర్తి. మళ్ళీ ఎందుకు వచ్చావు గోపి? ఒక్కసారి నీకు హగ్ ఇచ్చేసి వెళ్దామని వచ్చాను చక్రవర్తి. ఇచ్చావు కదా, ఇక వెళ్ళు, ఇక వెళ్ళు. చక్రవర్తి, నేను వెళ్తున్నా. గోపి, ఒక్క నిమిషం. నాకు అర్థమైంది గోపి, శారద లేకుండా నువ్వు ఉండలేవన్న విషయం నాకు అర్థమైంది గోపి. లే చక్రవర్తి, నేను ఉంటాను, ఉండగలను, ఉండాలి కూడా. లేదు గోపి, నేను శారదతో గదిలో ఉన్నప్పుడు 2 సార్లు తలుపు కొట్టావు. అప్పుడే నాకు అర్థమైంది గోపి, శారద లేకుండా నువ్వు ఉండలేవన్న సంగతి. శారద, నువ్వు నాతో ఉండడం కన్నా ఈ గోపితో ఉండడమే కరెక్ట్. శారద, వెళ్ళండి.
సంతోషంగా ఉండండి, వెళ్ళండి. ఎక్కడికి రా వెళ్ళేది? నాతో శారదా? ఎక్కడికి రా నీతో? ఎక్కడికి రా నీతో? ఎక్కడికి రా వెళ్ళేది? వాడితో శారదా. వాడి దగ్గరికి వెళ్ళాలరా, వాడి దగ్గరికి వెళ్ళాలరా. ఏం చేస్తున్నారా మీరిద్దరు? స్నేహం కోసం త్యాగం చేస్తున్నాం శారదా. నా బొంగులో త్యాగం చేస్తా. ఇదంతా కాదురా. ఇప్పుడు చెప్పండి, నేను ప్రియుడి దగ్గర ఉండాలా, మొగుడి దగ్గర ఉండాలా? అమ్మో, మీ త్యాగాలు పాడుగాను, మీ త్యాగరాజు గానసభు. ఇప్పటికీ మీ ఇద్దరికి క్లారిటీ లేదురా. కానీ నాకు ఒక క్లారిటీ ఉంది. మీ ఇద్దరి దగ్గర ఉండడం కంటే ఆ దొరబాబు దగ్గర ఉండడం బెటర్ రా. నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నా అంతే. చిచ్చి కర్మ. శారదా! ఏంటి? ఆ దొరబాబు కూడా మా స్నేహితుడే శారదా. అయ్యో దొరబాబు, శారద మా ఇద్దరి దగ్గర ఉండడం కన్నా మీ దగ్గర ఉండడమే కరెక్ట్. లేదు సార్ దొరబాబు గారు. ఉంచుకోండి, పండగ చేసుకోండి. వెళ్ళు శారదా, వెళ్ళు. ఏంట్రా వెళ్ళేది? ఎంతమంది దగ్గర ఉండాలి? గోపి! గోపి, ఒక్క నిమిషం. ఆగండి గోపి. రోజా గారు ఎలా ఉంది ఈ స్కిట్? బాగుంది. తను వచ్చి కొట్టడం అనేది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. ఆ కాలంలో కొడతారనేది లేదు. ఎంత బాధ ఉన్నా తలపైనక పోయి అడవాల్సిందే, లేదా అలిగి వెళ్ళిపోవాల్సిందే. కానీ ఇలా కొట్టడం అంటూ ఉండదు. కొంచెం మిక్స్ చేశారు, బాగుంది. నైస్. దొరబాబు సినిమా అంతే కదా, పాత రోజుల్లో ఆడి పేడ నీటి సాక్రిఫై చేస్తాడు, ఈ లవర్ నాటి సాక్రిఫై చేస్తాడు. మధ్యలో ఆ అమ్మాయి ఒపీనియన్ కానీ ఉండదు సార్, వెళ్ళిపోతారు వాడే నీ వాడే దాన్ని బాగా తీసుకొని చేసావు, బాగా చేసావు చంద్ర. గుడ్ గుడ్, చాలా బాగుంది.